బాగుందన్న. సూపర్. అల్టిమేట్ బాగుంది బ్రో. బాగుందన్న. సినిమా బాగుందన్న. సూపర్. బ్లాక్ బస్టర్. సూపర్ అయ్యా, బాగుంది. బ్లాక్ బస్టర్ అన్న. బ్లాక్ బస్టర్. ప్రతి సీను మైండ్ లోపల పోతుంది. ప్రతి సీను హైలైటే. ఇంటర్వెల్ బ్యాంక్ కానీ లాస్ట్ క్లైమాక్స్ ఒకటి ఉంటుందన్న. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటుంది క్లైమాక్స్ చూడండి. సాంగ్స్ పిచ్చెక్కిపోతాయి అన్న. లోపల ఆడియో మనం మామూలుగా వదిలినప్పుడు యూట్యూబ్లో చూస్తున్న సాంగ్స్ వేరు, థియేటర్లో మనం చూస్తున్న సాంగ్స్ వేరు. ప్రతి సాంగ్ లోపల హైలైట్. లాస్ట్ క్లైమాక్స్ అయితే 2000 కోట్లు పక్కా ఫిక్స్. అమ్మ చెల్లి డిస్కో సినిమా సోమీటలా చింపేసి పుష్ప గారు ఆదర్శి కొత్త పేరు జై పుష్ప. ఒకటే మాట అన్న, కేసీపీడి అన్న పెర్ఫార్మెన్స్ ఒకటే మాట. కేసీపీడి మామూలు ఎలివేషన్ మొత్తం నా బుర్ర పాడన్న. అసలు మామూలు సినిమా మాత్రం ఇండస్ట్రీలో అల్లు అర్జున్ మించినాడు అవ్వలేడు. గ్లోబల్ స్టార్. అస్సలు తగ్గేదేలే. ఇలాంటి సినిమా ఇంకా ఎవడో తీయలేడన్న. అల్లు అర్జున్ చూస్తే విజయవాడలో అమ్మవారిని చూసినట్టుంది. చాలా బాగుందన్న. సూపర్. చాలా ఉందా నా సినిమా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. తగ్గేదేలే అసలు మాత్రం. లాస్ట్ ఫైట్ ఉందన్నా, నీ అమ్మ కొత్త చిరిగిపోయిందన్న. అసలు ఫైట్ మాత్రం వేరే లెవెల్ అన్న. అసలు రప్ప బ్లాక్ బస్టర్. తగ్గేదేలే. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు కానీ సినిమా బాగుందన్న. చాలా బాగుందన్న. అసలు బోర్ అనిపించింది. అసలు బ్లాక్ బస్టర్ మంట పుట్టి చేసి సినిమా. 3 అవర్స్ మనల్ని ఎక్కడ ఎలా కూర్చోబెట్టాడో అర్థం కావట్లా. సినిమా ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని చెప్తున్నా. సినిమా బ్లాక్ బస్టర్. అన్నీ ర్యాంపు మామూలు లేవు. ఫైట్లు కానీ ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ ఇంకా చెప్పని అవసరం లేదు. అది సినిమా మాత్రం చాలా బాగుందన్న. బయట ఎవరి మాటలు నమ్మకండి. సినిమాకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి అప్పుడు మాట్లాడండి. ఫస్ట్ హాఫ్ పోవడం అంటే అన్న ఏదో కొంచెం అలా డైలాగులు మాత్రం చింపేది. సెకండ్ హాఫ్ నుంచి రచ్చే. ఫస్ట్ హాఫ్ మొత్తం లాగ్ అని అంటున్నారు కదా, మీరు దానికి ఏమంటారు? లాగడం ఏం లేదన్నా, అంత లాగేం లేదు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ దానికి మించి అసలు సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఎక్స్పెక్ట్ చేయలే సాంగ్స్ అసలు అలా వస్తాయని. ఆ ఫైటింగ్స్ నార్మల్గా అమ్మో చంపేశాడు. ఫైటింగ్స్ నార్మల్. లాస్ట్ ఫైట్ అయితే ఉంటుంది బ్రో, అంతే. ర్యాంప్ అంతే. జాతర మాస్ చెప్పాడు కలవాల్సిన జాతర మాస్. అల్లు అరవింద్ కొడుకు అంటే మజా చూపించాడు అన్న. నేను కావాలి మహేష్ బాబు ఫాన్స్. నేను మహేష్ బాబు ఫాన్స్. అల్లు అరవింద్ కొడుకు అంటే మెగా ఫ్యామిలీకి చూపించాడు అన్న గిఫ్ట్. మెగా ఫ్యామిలీకి గిఫ్ట్ ఇచ్చాడు. అతను 20 సీట్లు ఎలా గిఫ్ట్ ఇచ్చాడు, మెగా ఫ్యామిలీకి గిఫ్ట్ ఇచ్చాడు. సుకుమార్ డైరెక్షన్ సూపర్ హిట్. 100 రోజులు కాదు, 1200 థియేటర్లో 300 కోట్లు గెలుస్తుంది. ఇది విజయం, అది రికార్డు. నేను ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను. మేమిద్దరం ప్రభాస్ ఫ్యాన్స్. సినిమా మాత్రం చింపేసిందన్న, అంతే. సూపర్. సినిమా నచ్చాల్సిందే, అంతే. అది నేను చెప్పలేనన్న. దాంతో మాత్రం 1000 కలెక్షన్ అయితే కొట్టింది. 1000+ అన్న, ఖచ్చితంగా 1200+. అయితే కొత్త ర్యాంప్ అన్న. సినిమా అయితే తగ్గేదలే. మాకు ఇక్కడ జనాలు చూసావా, ఎవరైనా వచ్చి ఏ ఫ్యాన్స్ గురించి మాట్లాడితే తగ్గేదేలే. ఏంటి సినిమా ఎలా ఉంటుంది? సినిమా అయితే మాత్రం ఆల్రెడీ ప్రీమియర్ పడిపోయినాయి. సినిమా ఆల్రెడీ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ కాకుండా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా టాక్ ఆల్రెడీ వచ్చేసింది. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే అందరూ జనాలు రెడీ అయిపోయారు మార్నింగ్ షోకి వెళ్ళడానికి. ఫ్యాన్స్ అంతా కూడా మంచి సెలబ్రేషన్ చేసుకున్నాం. సినిమా అయితే మాత్రం బాగా లేదు, కొత్త ర్యాంప్ అంతే అంటున్నారు. బాహుబలి అని కాదు, మరొకసారి తెలుగు సినిమా పైకి లేసే రీతిలో సినిమా బాగుంది అంటున్నారు. ఆ రేంజ్లో అన్ని కోట్లు కొట్టింది అంటున్నాం. అలానే బాహుబలి కొట్టిందని చెప్పట్లేదు. బాహుబలి తగ్గట్టుగా దాని తగ్గట్టు ఇది అన్నా. ఇప్పుడు ఈ రోజుల్లో ఎన్ని రోజుల్లో లేదన్నా, కలెక్షన్సే చూసుకుంటున్నారు అంతా. ఆ కలెక్షన్స్ని మన సినిమాకి అందరికీ ఆదించేలాగా ఉంటుంది. మామూలు లేదు, సినిమా వెళ్ళిపోద్ది, ఒక రేంజ్లో వెళ్ళిపోద్ది. చాలా ఆనందంగా ఉంది. 3 ఏళ్ళ ఆకలి తర్వాత వచ్చిన సినిమా మాకు. 3 ఏళ్ళ ఆకలి తర్వాత వచ్చిన సినిమా మామూలు లేదు. ఫుల్ మీల్స్ పెట్టిన లోపల, ఫుల్ మీల్స్. సినిమా నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. పుష్ప అంటే నేషనల్ అనుకున్నావా? ఇంటర్నేషనల్.
పుష్ప 2 ఇంకా నెంబర్ 1. అంటే మాకు 67 సంవత్సరాల సినీ ఫీల్డ్లో ఫస్ట్ అవార్డు పుష్ప 1లో వచ్చింది. పుష్ప 1లో వచ్చింది. 67 సంవత్సరాల జీవిత చరిత్రలో సినీ ఫీల్డ్లో 1లో వచ్చింది మాకు అవార్డు. ప్లస్ ఇది 2 కూడా మాకు ఇంకో అవార్డు కావాలి. అంటే పుష్ప 1లో ఇచ్చారులేండి. 1లో ఇచ్చారు. 67 జీవిత చరిత్రలో సినీ ఫీల్డ్లో మాకు ఇచ్చిన అవార్డు ఏంటంటే ఒక పుష్ప 1లో ఇచ్చారు. ఇంకో అవార్డు మాకు కావాలి. వస్తుంది. ఆయన డ్యాన్స్ మాస్టరు, ఆయన మాటలు, ఆయన ఒక ఆంధ్రాలో పుట్టి ఒక చిత్తూరు జిల్లా భాషలో మాట్లాడే అని నేర్చుకోవాలి. ఒక కమలాసన్ అనుకున్నారు పెద్ద యాక్టర్ అని. కమలాసన్ కాదండి, ఇంకా మావాడు ఉన్నాడు ఒక అదిగో అదే ఆయన కమలాసన్ కాదు, ఈయన ఎక్కే యాక్టరు చూపిస్తాం. అసలు రికార్డ్స్ అన్ని బద్దలు, అసలు ఏం ఉండవు. హిట్ కాదు, బ్లాక్ బస్టర్ మాసు, అసలు కొత్త ర్యాంపు. ఇంకా అసలు మాటలు రావట్లేదు. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత కాబట్టి ఆ మాత్రం ఉంటుంది మరి. అంతేనే మరి, ఇంకేం లేదు, చెప్పదలుచుకోవట్లేదు మరి.